హాయ్ మై ఏంటి నాన్న చెప్పు. నాన్న నేను కూడా నీతో పాటు పడుకోవచ్చా ప్లీజ్? సరే నాన్న దా. ఒక కథ చెప్పవా ప్లీజ్? ఏం కథ చెప్పాను నేను? ఆడో ఒక కథ చెప్పలేనా? సరే ఒక రాజు కథ చెప్పనా నీకు? సరే. అనగనగా ఒక రాజ్యంలో ఒక పెద్ద మహారాజు ఉన్నాడంట. ఆ రాజుకేమో 2 కొడుకులు ఉన్నారు. ఆ కొడుకుల పేర్లు ఏంటో తెలుసా? పెద్ద కొడుకు పేరేమో ఏం పెడదాం? చంద్రగుప్తుడు అని పెడదాం, ఓకేనా? కొడుకు పేరేంటి నాన్న? ఇంకొక కొడుకు పేరేమో జగన్నాథుడు. మహారాజు ఏమో ముసలివాడైపోతున్నాడంట. అప్పుడు ఈ 2 కొడుకుల్లో ఎవరికో ఒకరికి తన రాజ్యాన్ని ఇవ్వాలని అనుకున్నాడు, సరేనా? అప్పుడు ఆ 2 కొడుకుల్లో ఏ కొడుకు బుద్ధిమంతుడో తెలుసుకోవాలని వాళ్ళకి ఒక చిన్న టెస్ట్ పెట్టాడు. ఏం టెస్ట్ నాన్న? ఏం టెస్ట్ పెట్టాడంటే, ఆ మహారాజుకి చాలా పెద్ద రాజ్యం ఉంది కదా, ఆ పెద్ద రాజ్యంలో తన 2 కొడుకులకి చెరొక చిన్న చిన్న రాజ్యాలు ఇచ్చాడు. ఆ రాజ్యాన్ని ఎవరైతే ఒక సంవత్సరం పాటు బాగా చూసుకుంటారో వాళ్లకు పెద్ద రాజ్యాన్ని ఇస్తానని చెప్పాడు. అలా సపరేట్గా 2ని చెరొక రాజ్యాన్ని పంపించాడు. వెళ్ళేటప్పుడు వాళ్ళకి చాలా డబ్బులు కూడా ఇచ్చాడు రాజ్యాన్ని చూసుకోవడానికి, సరేనా? నాన్న ఇద్దరిలో ఎవరు గెలుస్తాడు? తొందర ఎందుకన్నా, కథ మొత్తం విన్న తర్వాత ఎవరు గెలిచారు నువ్వు చెప్పు, సరేనా? మొదట చంద్రగుప్తుడేమో తన రాజ్యంకి వెళ్ళిన తర్వాత ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ఏ కష్టాలు పడుతున్నారో అన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆ రాజ్యంలో ఉన్న రైతులకి వ్యవసాయం చేయడం కోసము వాళ్ళకి కావాల్సిన నీళ్లు, మంచి విత్తనాలు అన్నీ సమకూర్చేలా చేశాడు. తర్వాత ఆ రాజ్యంలో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవడానికి వాళ్ళకంటూ రుణాలు ఇచ్చాడు, వాళ్ళకంటూ పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేశాడు, ఇంకా చాలా చేశాడు. ఇంకా ఆ రాజ్యంలో ఉన్న ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పని చేసుకోలేరు కదా, వాళ్ళ కోసము వాళ్ళ జీవనం గడుపుకోవడం కోసము నెల నెల వాళ్ళకంటూ కొంచెం ఆర్థిక సహాయం కూడా చేశాడు. ఇలా చాలా మంచి పనులు చేశాడు. ఇంకా వాళ్ళ రాజ్యంలో ఉన్న చాలామంది చదువుకున్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసము ఎక్కడెక్కడో ఉన్న పెద్ద పెద్ద పరిశ్రమలు, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళ రాజ్యంలో పెట్టేలాగా చేశాడు. అప్పుడేమో ఆ చదువుకున్న వాళ్ళందరికీ అక్కడే మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి. అలా ఆ రాజ్యాన్ని చాలా అభివృద్ధి చేశాడు. ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. జగన్నాథుడు ఏం చేశాడన్నా? ఏమన్నా మంచివి చేశాడా? జగన్నాథుడు ఏం చేశాడంటే, జగన్నాథుడికి అభివృద్ధి మీద పెద్ద అవగాహన లేకపోవడం వల్ల మహారాజు ఇచ్చిన డబ్బులు మొత్తం అందరికీ పంచిపెట్టేశాడు. అందరికీ ఉచితంగా ఇస్తూ వెళ్ళిపోయాడు. అలా తన ఖజానాలో ఉన్న డబ్బులు మొత్తం అయిపోయాయి కొద్ది రోజుల తర్వాత ఏం చేశాడంటే, ప్రజలు కొనే ప్రతి వస్తువు మీద ధరలు పెంచేశాడు. ప్రజల దగ్గర అధికంగా డబ్బులు తీసుకుంటున్నాడు. ప్రజల మీద పన్ను భారం కూడా పడింది. అవి చాలక పక్క రాష్ట్రాల నుంచి అప్పులు కూడా తెచ్చాడు. ఉన్న ఆస్తులు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చేసింది.
అలా జగన్నాథుడు చేస్తున్న పనులతో ప్రజలు చాలా కష్టాలు అనుభవించారు. ఇప్పుడు చెప్పినానా కథ మొత్తం విన్నావు కదా. ఇద్దరిలో ఎవరు గెలిచారు? పడుకునేసావా? నాన్న, చంద్రగుప్తుడు చాలా మంచివాడు కదా నాన్న. విన్నారు కదా, వనమాలు నేర్చుకుంటున్న పసిపాపకు కూడా తెలుసు సమర్థవంతులు ఎవరు. ఓటు వేయబోయే మనకు తెలియదా ఈ రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేయగలరు? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే మన చంద్రగుప్తుడు, అదేనండి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడిని ఎన్నుకుంటారు, అప్పుల పాలు చేసే జగన్నాథుడిని ఎన్నుకుంటారు. మీ ఇష్టం. మర్చిపోకండి, మే 13th ఎలక్షన్ డే. మన జీవితాన్ని మార్చుకునండి. తప్పకుండా మీ ఓట్ని చంద్రబాబు నాయుడుకి వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను.